హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బుజ్జి కల్కి మూవీ నుంచి బుజ్జి ఇంట్రొడ్యూసింగ్ భయ్యా అరాచకం సృష్టిస్తుంది భయ్యా. వామ్మో! ఆ వాయిస్ అనమాట కీర్తి సురేష్ గారిది. అసలు కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. నేను ఆ రోబో క్యారెక్టర్‌ని అసలు ఊహించుకోలేదు కీర్తి సురేష్ గారు వాయిస్ ఇస్తారని. ఆ కామెడీలు ఏంటి భయ్యా, ఆ యాక్షన్ ఏంటి భయ్యా, అసలు ఆ వెయిట్ ఏంటి భయ్యా, పూర్తి ఆ ఇంట్రొడ్యూసింగే చేంజ్‌గా ఉంది. నేనైతే ఆశ్చర్యపోయా. ఆ విధంగా అయితే ఉంది భయ్యా. వామ్మో! అసలు ఈ మూవీ అనమాట నాకు తెలిసి చాలా హై రేంజ్‌లో అయితే వస్తుంది భయ్యా మన ముందుకి. చాలా ఎక్కువ డబ్బులైతే గ్రాస్ అవుతుందని నేనైతే అనుకున్నా. నాగభూషణ్ గారి అసలు ఆయన తెలివే వేరనమాట. ఆ విధమైన మూవీస్ తీయటం మాత్రం అసలు ఊహించుకొని ఇండియాలో ఇలాంటి హాలీవుడ్ మూవీ రావడం అనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట. హాలీవుడ్ కన్నా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి అనమాట. ఆ విధంగా అయితే ఈ మూవీ అయితే ఉంటుంది భయ్యా. బుజ్జి జస్ట్ రోబో ఇంట్రొడ్యూసింగే ఇలా ఇచ్చారంటే ఈ మూవీ ఇంకెలా ఉంటుందో అని నేనైతే ఇప్పుడే షాక్ తిన్నా. 'బుజ్జి వర్సెస్ భైరవ' ఈవెంట్ ఒకటి జరిగింది భయ్య. ఆ ఈవెంట్ చాలా బాగుంది. వామ్మో! మన 'ప్రభాస్' అన్న మామూలోడు కాదు భయ్యో. దీంట్లో అనమాట వాళ్ళ కామెడీస్ అనమాట, ఆ వెహికల్ అనమాట, 'బుజ్జి ఛార్జింగ్ పెట్టు షూస్' వామ్మో! అసలు ఊహించుకోలేకపోతున్నాను భయ్య. ఆ విధంగా అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. వామ్మో! మన 'ప్రభాస్' అన్న మామూలోడు కాదు. ఆయన హెయిర్ స్టైల్ ఏంటి భయ్య, పూర్తి డిఫరెంట్ యాంగిల్, ఆ షర్ట్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, అసలు ఏదో ఒక మనం స్టార్ మూవీస్ చూసే ఉంటాం అనమాట. స్టార్ వార్ మూవీస్ అనమాట. ఆ మూవీస్ లాగా అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది నేనైతే అనుకున్నా. నేను ఒక హాలీవుడ్ మూవీ అయితే చూశాను భయ్య, జాన్ క్యారెక్టర్ అనమాట. ఆ మూవీలో ఈ విధంగా అయితే ఉండబోతుంది. ఆ విధమైన ఎలివేషన్ మరియు ఆ విధమైన కంటెంటు కానీ భయ్యా అరాచకం. నాకు తెలిసి ఈ మూవీ నాకు తెలిసి 3-4 డేస్‌లోననమాట దాదాపు 2000 క్రోర్స్ గ్రోత్ అవుతుందని నేనైతే అనుకున్నా. ఈ ఇంట్రొడ్యూసింగ్ మీకు ఎలా అనిపించిందో దాని గురించి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.